సేమ్ లేబర్ లెక్కన పని చేస్తున్నావురా గుండు. చెయ్యి చెయ్యి, యూట్యూబ్ లో వస్తావు ఇక, ఇంకేంది. హాయ్ గాయ్స్, దిస్ ఈజ్ విన్ ఆఫీషియల్ క్రేజీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడు వచ్చేసి గ్రౌండ్కి అయితే వచ్చినాం మేమంతా. అది ఏంటంటే పిచ్చు బాగాలేకుంటే చూపిస్తున్నాం. చూస్తారు కదా ఎంతగానో కష్టపడుతున్నాం. వాటర్ వేస్తున్నారు. ఎప్పుడైతే ప్రజెంట్ మేము కంకర్ రాజేసినాం, టిప్పర్ కంకర్ అయితే వేసినాం. సో డే పని అనమాట ఇది. సో మా కిరాణా కూడా చాలా కష్టపడుతుండు, అందరినీ మోటివేట్ చేస్తుంటాడు క్రికెట్ గురించి. సో మంచోడు అనమాట. ఎంతగానో కష్టపడుతున్నారు మీరు చూడవచ్చు. ఎండలో 45 degrees ఎండ ఉంది. ఎండ చూడారు ఒకసారి, 45 degrees ఎండలా. క్రికెట్ మీద ఇంట్రెస్ట్ అలా చూపిస్తాం మేము. సో ఆడడమే ఒకటి ఇంపార్టెంట్ కాదు. సో మన గ్రౌండ్కి కూడా చాలా నీట్గా ఉంచుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మంచిగా దుమ్ము చూడండి ఫ్రెండ్స్ ఎంతగానో లేస్తుందో. చూస్తే మా గ్రౌండ్ ఆల్రెడీ మీకు చూపించిన మళ్ళీ చూపిస్తున్నా చూడండి. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ట్యాంకులు ఉన్నాయి, వాటర్ ట్యాంక్. ఇక్కడ వాటర్ కానీ మాకు కడుక్కోవడానికి మన సంథింగ్ కాలు చేతులు కడుక్కోవడానికైనా సరే అక్కడ వెళ్ళి కడుక్కుంటాం. సో మా బండ్లు పార్కింగ్ మాత్రం ఆ లాస్ట్కి పెడతాం అనమాట. ఆడ ఇద్దరు కూర్చుంటారు, రెస్ట్ తీసుకుంటారు. ఇక్కడ చూస్తే వర్క్ వేస్తున్నారు మా వాళ్ళు. ఇంకా చూడండి ఫ్రెండ్స్. సో లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దుమ్ము మాత్రం ఘోరంగా లేస్తుంది. కష్టపడ్డా గుడ్ బాయ్స్. మనీ బౌలర్. హాయ్ బ్రో మనీ. వాట్ బ్రో, కష్టపడుతున్నావు, కష్టపడాలి. సునీల్ శెట్టి చదువుతుండే ఆయన. సేమ్ లేబర్ లెక్కన పని చేస్తున్నావురా గుండు. చెయ్యి చెయ్యి, యూట్యూబ్ లో వస్తావు ఇక, ఇంకేంది. ఓరెడీగా యూట్యూబ్ లో ఎక్కుతా అంటే ఇక వీని ఆనందమే వేరు. రేపు ఇక దావత్ చేస్తాడు, 10 రోజు 10 ఆటలకు వస్తాడు అనుకుంటా నాకు తెలిసి. పోరోడు రోజు ఇంటికాడ వచ్చి యూట్యూబ్ లో పెట్టు అంటే ఈరోజు పెట్టినా వీడియో తీస్తున్నా అని వీళ్ళు బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. వీడియో పెట్టమంటే ఎప్పుడు అని పెడతాయి కదా, ఎందుకు ఇవన్నీ కష్టాలు. ఈయనైతే ఇగో వాటర్ కొడుతుండే పైన ఏ పని చేయడు ఈయన, జస్ట్ వాటర్ కొడుతుండు. యూట్యూబ్ వీడియో పెడుతున్నా అందరు చూడాలి కదా అనేసి. ఈ చిన్న డిస్ప్లే ముఖం కనిపించదని మాస్క్ వేసుకుని పైన. అవును, ఇక్కడ చూస్తే 3 టీములు అవుతాయి. కానీ ఇక్కడ మా దగ్గర గెగ్లాపూర్ టాండా టీం వాళ్ళు, మా అన్న వాళ్ళు ఎవరు రాలే. ఇంకా వాళ్ళకి తెలియదేమో ఇక్కడ చేస్తున్నామని. వాళ్ళు తెలుసుంటే వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు. సో ఏదైనా సో మీకు చెప్తున్నా చూడండి. ఇక్కడ మన బ్యాటింగ్ అనమాట. ఇక్కడ అదేంది రాడ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మన బ్యాటింగ్ పిచ్. ఇక్కడ నుంచి ఈడ వరకు. సో ఓకే, ఒకసారి నేను 360 degrees మా గ్రౌండ్ చూపించేస్తా. సో రౌండ్ ఆఫ్.
మంచి గ్రౌండ్ ఉంది ఫ్రెండ్స్ మాకు ఇక్కడ ఆడుకోవడానికి. అంటే మా గురించి ఆలోచించడం కాకుండా మళ్ళీ ఫ్యూచర్ పిల్లల ఫ్యూచర్ కూడా స్పోర్ట్స్కి ఇబ్బంది కావద్దనేసి, ప్లస్ దొరకదు మ్యాక్స్ ఎక్కడ. సో కాబట్టి వాళ్ళ గురించైనా మేము ఆలోచించి ఇవన్నీ చేయించుకుంటున్నాం అన్నమాట. సో ఇక్కడి వరకు అయితే నేను చేస్తున్న వీడియో. సో తర్వాత ఆఫ్టర్ కంప్లీట్ తర్వాత మళ్ళీ వీడియో చేసి పెడతా. ఓకే, ఎప్పటి వరకు బాయ్.